డబ్బాల కాడ కూడా డబ్బులు వసూలు చేసినోడు కాబట్టి అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి ఆయననే అని చెప్పి ఆ పార్టీ నాయకుడిని ఆ పార్టీ పోలీసులు బైండ్ ఓవర్ చేశారు, ఆ ప్రభుత్వం పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. అంటే అర్థమైంది, ఒకవైపు మైనార్టీలు ముస్లింల ఓట్ల కోసము, మరోవైపు అక్కడ ఉండబడేటువంటి కొంత కండబలం కలిగినటువంటి అభ్యర్థిగా ఉండాలనేటువంటి మాట ఒకటి, రెండోది డబ్బులు బాగా బెదిరించి వసూలు చేసినటువంటి డబ్బులు. వ్యాపారాలు ఏం లేవు. మీరు చూస్తే శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ గారి వ్యాపారం ఏంది లేదు. మీకు చెప్పేదే ఓన్లీ రౌడీజం ద్వారా డబ్బులు కలెక్ట్ చేయడం, లేకపోతే భూ కబ్జాలు పెట్టడం, ఏదైనా కావచ్చు. అంటే ఆయనకు టికెట్ ఇవ్వడం తప్పు నేను అనట్లే, రౌడీలకు టికెట్ ఇవ్వద్దని రాజ్యాంగంలో ఎక్కడ లేదు, ఇవ్వచ్చు. ఇప్పుడు అది తప్పు, అది రాజ్యాంగ విరుద్ధం అని నేను చెప్పట్లేదు, ఇవ్వచ్చు. రౌడీలకు టికెట్లు ఇవ్వద్దు, రేపిస్టులకు టికెట్లు ఇవ్వద్దని ఇప్పటిదాకా మన రాజ్యాంగంలో అయితే లేదు, ఎన్నికల నిబంధనలు నైతికత మీద ఆధారపడినటువంటి అంశం అదొకటి. రెండోది, మీరు జూబ్లీహిల్స్ చూస్తే మైసూర్ పాక్లో మైసూర్ ఉండదు అన్నట్ల జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్ లేదు. మీరు ఇందాక చెప్పారు దేశంలోనే అత్యంత పేరు కలిగినటువంటి జూబ్లీహిల్స్ అంటే చాలా మంది కాన్సన్ట్రేషన్ పెట్టింది అనేది. తర్వాత ఇందాక మిత్రుడు మాట్లాడుతూ గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తారన్నారు. జూబ్లీహిల్స్ ఎంతమంది గన్ లైసెన్స్ ఉన్నాయి తెలుసా అండి? మొత్తం చాలా మంది, ఆల్ సెలబ్రిటీస్ ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళు బైండ్ ఓవర్. అయితే గన్లు సరెండర్ చేస్తారు. లైసెన్స్ హ్యాండ్ ఓవర్ వేరు, బైండ్ ఓవర్ వేరు. మీరు ఏమన్నారు, బైండ్ ఓవర్ విషయం మాట్లాడినాం. లైసెన్స్ హ్యాండ్ ఓవర్ చేయడం వేరు, గన్స్ హ్యాండ్ ఓవర్ చేయడం వేరు, బైండ్ ఓవర్ వేరు. దానికి దీనికి తేడా అదొకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ ఉండేటువంటి స్కోప్ ఏంటంటే 10 సంవత్సరాల పైచిలకు బీఆర్ఎస్ని చూసిండ్రు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన గోపీనాథ్ చూసిండ్రు. ఇప్పుడు ఆయన అకాల మరణం చెందిన దురదృష్టవశాత్తు అనుకోకుండా ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన భార్య రంగంలో ఉంది, అంటే ఆ కుటుంబమే అక్కడ రంగంలో ఉంది. గత కొంత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పాలనను చూస్తూనే ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది. కాబట్టి ఈ రెండింటికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ పాలన ఉండబోతూ ఉంది. మేము రంగంలో ఉంటే అభివృద్ధి ఉంటుంది, మాకు కులాలతోటి మతాలతోటి సంబంధం లేకుండా ప్రజలను మచ్చిక చేసుకోవడం ద్వారా, అందరి మన్నలను పొందడం ద్వారా మేము అక్కడ ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము టికెట్ అభ్యర్థిని మార్చలేదే, కాంగ్రెస్ పార్టీ భయంతో అభ్యర్థిని మార్చుకుంది. ఇంకా బీఆర్ఎస్ కంటే వేరే అభ్యర్థి ఉన్నా కూడా సానుభూతి ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన భార్యను రంగంలో పెట్టి, మీరు అన్నట్టు సానుభూతితో ఒకరు, మైనారిటీ ఓట్లు, కండబలము, డబ్బు బలము, అధికార బలంతో కాంగ్రెస్, ఈ రెండు రంగంలో ఉంటే ప్రజలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇంకెంతకాలం ఇది, ఇంకెంతకాలం వీళ్ళని మనం మొయ్యాలి. మీరు గతంలో ఏ ప్రభుత్వానికి రానంత చెడ్డ పేరు, గతంలో ఏ ముఖ్యమంత్రికి రానంత చెడ్డ పేరు ఈ 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుకు అంటే ఒకటి 2 కారణాలున్నాయి. మాటికి అసదుద్దీన్ ఓవైసీ గడి దగ్గరికి పోయి తలొంచడం, మీరు హైడ్రా పేరుతోటి మొత్తం హైదరాబాద్ నగరంలో ఉండబడేటువంటి అన్ని బస్తీలలో హైడ్రా పోయింది, కానీ పాత బస్తీకి హైడ్రా పోలేదు. ఓవైసీ భవనాలు కూల్చివేయండి అని చెప్పి స్పష్టంగా చెప్పినా, అవి అక్రమంగా నిర్మించినాయని చెప్పినా, అవి మన నీటి పరివాహక ప్రాంతంలో ఉన్నాయని చెప్పినా కూడా అవి విద్యాలయాలు కూల్చమని చెప్పి అధికారికంగా స్టేట్మెంట్ ఇప్పించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అంటే అర్థమైంది, కేవలం మైనార్టీలు బాగుంటే చాలు, ఓవైసీ కన్సర్న్లో మేము ఉంటే చాలు, ఓవైసీ ద్వారా ఓట్లు పడతాయి అనేటువంటి ఒక ఏకైక ఉద్దేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎలా రంగంలో ఉన్నది. తర్వాత ఇందాక మీరు చెప్పారు నైతికత అన్నది, ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సరే, ఎన్నికల కోడ్ కిందకి రాకపోవచ్చు, కానీ ఇంత సందర్భంలో పార్టీ నైతికతకు దిగజారి ఒక ముస్లింకు మేము మంత్రి పదవి ఇస్తాము, ఎందుకంటే అక్కడ ముస్లిం ఓట్లు ఉన్నారు కాబట్టి అంటే దాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? నిజంగానే మీరు అన్నట్టు ఒక నియమం లేకపోవచ్చు, రాజ్యాంగపరంగా నిబంధన లేకపోవచ్చు, అడ్డంకులు లేకపోవచ్చు, కానీ నీకు ఒక నైతికత ఉండాలి కదా. ప్రజలు చూస్తున్నారు కదా, ఇలా లేకపోతే రేపైనా అడుగుతారు కదా. ఆ నైతికత కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. తర్వాత మీరు మొత్తంగా చూడండి, ఇందాక మిత్రుడు చెప్పిన బీఆర్ఎస్ మొత్తం అభివృద్ధి చేసినామని చెప్పి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కట్టినరా? ఒక డబల్ బెడ్రూమ్, నేను మొత్తం అంటే ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కట్టి ప్రజలకు అందజేసినరా? బీఆర్ఎస్ పార్టీ పాలనలో జరగలే. తర్వాత పేద ప్రజలకు జూబ్లీహిల్స్లో నిమ్న వర్గాలు ఉన్నాయి, తర్వాత ముస్లిం మైనార్టీలు ఉన్నారు, అనేక మంది దళితులు ఉన్నారు, చాలా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పేద ప్రజలు అక్కడ ఉన్నారు. మరి 10 సంవత్సరాలలో ఇంత అభివృద్ధి జరిగితే ఆ వాడలు ఇంకా ఆ వాడల లెక్కనే ఎందుకున్నాయి? మనం అక్కడ కూర్చున్నాం కదా, భయంకరమైన పేదరికం. ఏబిఎన్కి వచ్చేటువంటి రోడ్డు కూడా అసలు ఇది ఎందుకుంది? అంటే వీళ్ళు ఎక్కడ అభివృద్ధి విషయాన్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. మతం పేరు మీద, కులం పేరు మీద
ఓట్లు అడిగి ఎమోషనల్ ఓట్లు అడిగి వీళ్ళేమో సానుభూతి, ఆమె ఎక్కడన్నా ఒక చౌరస్తాలు నిలబడి ఆమె కంటతడి పెడితే ఆ కంటతడి ద్వారా ఓట్లు రాలుతాయేమో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆమెను అబ్యూజ్ చేయడం ద్వారా, లేకపోతే ముస్లిం మైనార్టీలను మచ్చిక చేసుకోవడం ద్వారా, అజారుద్దీన్ లాంటి వారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆశ పెట్టడం ద్వారా ఓట్లు వేయించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తామని. భారతీయ జనతా పార్టీ ఒకటే నిజాయితీగా మేము చేసినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు, రేపు అభివృద్ధి అధికారంలోకి వస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏం పని చేయబోతుంది, రేపు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత బీజేపీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది అనేటువంటి విషయాల్ని తీసుకొని పోయి చెప్పడం ఒకటి. రెండో అంశం మేము ప్రచారంలోకి పెట్టేది ఏంటంటే, ఇతను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు. బీఫామ్ అనౌన్స్ కాగానే ఎవరైనా ఎక్కడికి పోతారండి? గాంధీ భవన్కి పోతారు. బీఫామ్ అనౌన్స్ కాగానే నేను ఎక్కడికి పోయిండు? దారుసలాముకు పోయిండు. అంటే అర్థమైంది. మీరు గమనించండి. ఇప్పుడు నేనున్నా, మీరున్నారు. ఇప్పుడు మీకు ఏదన్నా గొప్ప పదవో లేకపోతే ఏదన్నా ఒక పోస్టో పెద్దది వచ్చింది, మీరేం చేస్తారు? మీ అమ్మ దగ్గరకో, మీ నాయన దగ్గర, లేకపోతే మీ గురువు గారి దగ్గరకో పోతారు కదా. ఈయన ఎక్కడికి పోయిండు? దారుసలం పోయి ఆశీస్సులు తీసుకున్నాడు. అంటే అర్థమైంది, ఇక్కడ కేవలం ఒక ముస్లిం మైనార్టీని నిలబెట్టడం ద్వారా ఇది పూర్తిగా ముస్లింలకు సంబంధించినటువంటి అంశం వస్తుంది. స్టేట్మెంట్ ద్వారా ఆయన ముస్లిం ఓట్లన్నీ కన్సాలిడేట్ చేస్తున్నట్టు కనబడుతుంది. మేము అదే చెప్తున్నా. అక్కడికి వచ్చే బీజేపీ 1కి 10 సార్లు అంటే ముస్లింలందరూ అది ఇంకొంచెం మోటివేషన్. ఎంఐఎం క్యాండిడేటే 100%. రెండోది ఏమంటే అలాగని హిందువులందరూ చూస్తారా అంటే మరి అది కనబడదు. మేము అదే చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏం చెప్తామంటే, ఎంఐఎం ముస్లింల కోసం పనిచేసేటువంటి పార్టీ కాదు. ఎంఐఎం కేవలం ఓవైసీ కోసం పనిచేసేటువంటి పార్టీ. ఓవైసీ ఆస్తులు పెంచుకోవడానికి, ఓవైసీ అక్రమాస్తులు పెంచుకోవడానికి, ఓవైసీ రాజకీయ ఆధిపత్యం కోసం ముస్లింలకు వ్యతిరేకం కాదు. మేమేమంటామంటే మేము చెప్తాం, పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ మనం ఏం చేస్తాం, తట్టు సంచులు అంటాం. ఆ తట్టు సంచులు పరదాల్లాగా వేసుకొని ఒక్కొక్క రూమ్లో కాపురం చేస్తున్నటువంటి ముస్లింలకు ఈ ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, అప్పుడున్న ప్రభుత్వం కానీ, లేకపోతే ఓవైసీ కానీ చేసింది ఏముంది? వాళ్ళకి ఎక్కడ వాళ్ళని ఒక మౌఢ్యంలో పెట్టి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయట్లేదు. భారతీయ జనతా పార్టీకి ముస్లింలు అంటే వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లు అంటే వ్యతిరేకం కాదు. భారతీయులందరూ భారతీయ జనతా పార్టీ అభిమానిస్తుంది, వాళ్ళ దగ్గరికి పోతుంది, ఓటు అడుగుతుంది. కాబట్టి మాకు మైనార్టీలలో మాకు ఓట్లు పడేటువంటి అవకాశం ఉంది. మెజార్టీ ఉండబడేటువంటి హిందువులలో కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మేము కేవలం అభివృద్ధి అనేటువంటి మాట, మార్పు కోసం జూబ్లీహిల్స్ ఓటర్ను ఓటేయమని అడుగుతాం. అసలు జూబ్లీహిల్స్ గ్రౌండ్లో ఎలా ఉంది? బీజేపీ ఎంఐఎం